వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వేటు పడింది. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో తప్పు చేసినట్టు నిర్ధారించి వేటు వేసినట్టుగా తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వేటు పడింది. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించారు. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో తప్పు చేసినట్టు నిర్ధారించి వేటు వేసినట్లుగా తెలిసిందే. ఇక వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు సస్పెన్షన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరాజు అందిస్తారు. నరసింహులు చెప్పండి, మండలి చైర్మన్ ఎమ్మెల్సీ రఘురాజుపై వేటు వేసినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే వైసీపీ నుండి ఎమ్మెల్సీ పదవి పొందిన ఇది ఇందుకు రఘురాజుకు నేడు అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారు అని చెప్పి వైసీపీ నేతలు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన సతీమణి ఏదైతే ఆయన సతీమణి ఏదైతే వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరి పార్టీకి ఏదైతే తెలుగుదేశం తరఫున ప్రచారంలో గడిచిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేయడంతో వాటిపైన తగు విచారణ సమాధానం ఇవ్వాలి. సతీమణి ఏదైతే టీడీపీలో ప్రచారం చేస్తుందో మీరు తమ తీసుకున్న నిర్ణయం ఏంటని చెప్పి ఇప్పటికే వైసీపీ కోరిన నేపథ్యంలో గడిచిన 2 సార్లు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుకు విచారణకు హాజరు కావాలని ఈ గత నెల 31 కూడా హాజరు కావాలని కోరినా, మరోసారి కూడా మళ్ళీ హాజరుకు రావాలని కోరినప్పటికీ 2 సార్లు కూడా వైసీపీ విచారణకు రమ్మని కోరితే వెంటనే రాకపోవడంతో ఆయన పైన ఈ రోజు అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ ఫిర్యాదు ఏదైతే వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరు కాకపోవడం ఈ రోజు అనర్హత వేటు వేసినట్టుగా శాసనమండలి చైర్మన్ తెలియజేయడం జరిగింది. అంటే గత 2 సార్లుగా మండలి చైర్మన్ పిలిచినప్పటికీ కూడా వివరణ కోసం ఆయన ఎలాంటి స్పందన లేదు అంటున్నారు. అవును, ఏదైతే మండలి చైర్మన్ ఇప్పటికే గత 2 సార్లు కూడా ఫిర్యాదు ఇచ్చి ఏదైతే వైసీపీ తీసుకున్న పార్టీ కలాపాలకు వ్యతిరేకంగా తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఆ మండలి చైర్మన్ ఇచ్చిన నోటీసుకి కనీసం రెస్పాండ్ అవ్వలేదు. తనకు ఆరోగ్య కారణాలు చూపుతూ అనారోగ్యంగా ఉన్నానని ఇటువంటి కారణాలు చూపుతూ 2 సార్లు కూడా ఏదైతే విచారణకు హాజరు కాకపోవడంతో ఇటు వైసీపీ కూడా దీనిపైన స్పందిస్తూ తగు నిర్ణయం తీసుకోవాలని కోరడంతో చైర్మన్ ఏదైతే మండలి చైర్మన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. అంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రఘురాజు భార్య, సో ఆవిడ టీడీపీ తరపు ప్రచారం చేశారు అంటారు. అవును, ఎస్ యామిని, ఏదైతే గత కొన్ని రోజులుగా ఏదైతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇటు ఏదైతే ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుకు మధ్య వైద్యం అయితే ఒక వర్గంగా వేరుగా చేస్తూ చెరువు వర్గాలు ఒక నియోజకవర్గంలో 2 వర్గాలుగా వీడి పంతం నెగ్గాలి అన్నట్లుగా ఒక పనిచేస్తుండటంతో ఎమ్మెల్యే పలుమార్లు అధిష్టానం కూడా ఇది ఫిర్యాదు చేయడం జరగడంతో రఘురాజుకు మందలించడం కూడా జరిగింది. అయినా వినకుండా తమకు ప్రయారిటీ ఇవ్వాలి, ఇతర ఏదైతే గడిచిన ఎమ్మెల్యే వైసీపీ తరఫున ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు స్థానికుడు కాకపోవడంతో తనకు నియోజకవర్గ ప్రజల తరపు అధికంగా ప్రాధాన్యత ఇస్తుండటంతో తనకే ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి పలుసార్లు చేయడం జరిగింది. గడిచిన ఎన్నికలు కూడా ఇదే తరహాలో
ఇరువురు మధ్య ఎమ్మెల్సీల మధ్య కూడా కొన్ని తగువులు కూడా నెలకొని వాటి మధ్య కూడా చేసి ఏకతాటిగా తీర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఫలించకపోవడంతో తర్వాత తనకు పార్టీ మేయర్ ఇవ్వడం తగ్గించింది. ఈ తగ్గించిన నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్సీ రఘురాజు భార్య సత్యం అనేటట్టు రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.